గొప్పదైనటువంటి అంశమే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఏంటండి? ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. దానిని మనము కార్యక్రమేత అభ్యసనము అని పిలుస్తాం. ఏం పిలుస్తామండి? కార్యక్రమేత అభ్యసనము అని పిలుస్తాం. కార్యక్రమేత అభ్యసనం. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అని పిలుస్తాం. ఈ కార్యక్రమేత అభ్యాసం అనేటటువంటిది ఎలా వచ్చింది, దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. ఈ రోజు మనము రాస్తున్నటువంటి ఆన్లైన్ పాఠాలు కానీ, ఈరోజు మనం రాస్తున్నటువంటి ఆన్లైన్ పరీక్షలు కానీ, ఆన్లైన్ క్లాసులు కానీ, ఇక గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, క్రోమ్ కానీ, ఇలాంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దేని ద్వారా వచ్చాయంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ద్వారా వచ్చాయి. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ద్వారా వచ్చాయి. మరి దీనిలో ఏముంటుంది మాస్టారు? అసలు కార్యక్రమేత అభ్యాసం అనేటువంటి మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటే ఒక మాట, కంప్యూటర్ పాఠాలన్నీ కూడా దీనికి సంబంధించి కార్యక్రమేత అభ్యాసానికి సంబంధించి. కాబట్టి ఏం రాసుకోవాలి ఇందులోని? కంప్యూటర్ పాఠాలు. ఏ పాఠాలండి? కంప్యూటర్ పాఠాలన్నీ కూడా ఖచ్చితంగా మనం కార్యక్రమేత అభ్యాసానికి సంబంధించినవిగా చెప్తాం. అయితే దీనిలో భాగంగా అసలు ఇది ఎలా పుట్టింది, దీని యొక్క కథ ఏమిటి అనేది ఒకసారి జాగ్రత్త చూద్దాం. కార్యక్రమేత అభ్యసనం అనేటటువంటిది ఎలా పుట్టింది అంటే, స్కిన్నర్ వాళ్ళ అమ్మాయి కనుక లేకపోతే కనుక కార్యక్రమేత అభ్యసనం వచ్చేదే కాదు. దీనిలో భాగంగా ఒక రోజు శనివారం రోజున వాళ్ళ అమ్మాయి అనేది నాన్న రేపు మా మిస్ నేను తీసుకురమ్మన్నారు పాఠశాలకు అని చెప్పిందన్నమాట. ఎందుకమ్మా అంటే, రేపు ఫాదర్స్ డే అట్ నాన్న, ఖచ్చితంగా మీటింగ్కి రావాలని చెప్తున్నారంటే, ఫాదర్స్ డే రోజున వాళ్ళ నాన్నగారు అమ్మాయి చదువుతున్న పాఠశాలకు వెళ్తాడు. వాళ్ళ అమ్మాయి 4వ తరగతి చదువుతూ ఉంటుంది. పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయింది. మా అమ్మాయి ఎలా చదువుతుందా అనే విషయం తెలుసుకోవడానికి సోమవారం రోజున ఒకసారి ఎవ్వరికీ చెప్పకుండా దొంగచాటుగా ఒక రంధ్రము ఉంటే ఆ రంధ్రములో నుండి చూడడం మొదలు పెడతాడు. అదొంద వాళ్ళ అమ్మాయి ఎలా చదువుతుంది, టీచర్ ఎలా పాఠాలు చెప్తున్నారని అలా చూస్తూ ఉంటే అతనికి 2 ముఖ్యమైనటువంటి లోపాలు కనబడుతూ ఉంటాయి. టీచర్ అద్భుతంగా పాఠం చెబుతుంది, పిల్లలు కూడా అద్భుతంగా రెస్పాన్స్ ఇస్తున్నారు, కానీ అక్కడ ఏదో ఒక లోపం ఉంది అనేటటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేస్తాడు. ఆ లోపం ఏంటంటే పరిపుష్టి. ఏంటండి? పరిపుష్టి మరియు పునర్భరణము. మరియు ఏంటమ్మా? పునర్భరణం. చూడండి, తరగతి గదిలో పరిపుష్టిని మరియు పునర్భరణాన్ని, ఈ రెండింటినీ కూడా మిస్ ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని గమనిస్తారు. పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్, పునర్భరణం అంటే అద్వైతమా రెయిన్ఫోర్స్మెంట్. ఇవి రెండు కూడా తరగతి గదిలో పిల్లలకి అందట్లేదు అనేటటువంటి విషయాన్ని గమనిస్తాడు స్కిన్నర్. ఓకే, ఇంటికి వచ్చేస్తాడు. అసలు పిల్లలకి టీచర్ ఎందుకు ఇవ్వలేకపోతుంది పునర్భరణము అంటే, అతను ఆలోచిస్తే అతనికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, తరగతి గదిలో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే రోజు ఏదో కొత్త పాఠ్యాంశాన్ని నేర్పించాల్సిన అవసరం ఉంది. నిన్న చెప్పిన పాఠము, మొన్న చెప్పిన పాఠము, మొన్న చెప్పిన పాఠము, ఈ రోజు ఈ రోజు ఉదయాన్నే ఫీడ్బ్యాక్ అంటే ఒక్కసారి పునర్విమర్శ చేస్తే మరి తన కేటాయించినటువంటి 50 నిమిషాలలోని ఒక 34 నిమిషాలు దానికే పోతుంది. మరి ఈ రోజు చెప్పే పాఠ్యాంశం ఇప్పుడు చెప్తుంది ఆవిడ. కాబట్టి సమయం తక్కువగా ఉండడం వలన పరిపుష్టిని అందించలేకపోతున్నారు అనే విషయాన్ని గమనిస్తారు. అదేవిధంగా పిల్లల సంఖ్య ఎక్కువ కారణంగా ప్రతి విద్యార్థికి కూడా నువ్వు గుడ్డే, నువ్వు వెరీ గుడ్డే, నువ్వు ఎక్సలెంటే అనేటటువంటి మాటను ఉపయోగించలేకపోతున్నారు. కాబట్టి సమయం తక్కువగా ఉండడం వలన పరిపుష్టిని ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా పిల్లల సంఖ్య ఎక్కువ కారణంగా పునర్భరణాన్ని అందించలేకపోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు టీచర్ అమ్మ ఎందుకు అవ్వాలి, పిల్లాడి పరిపుష్టిని అందించుకుంటే ఎలా ఉంటుంది, పిల్లాడికి పునర్భరణాన్ని అందించుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన నుంచి పుట్టినటువంటి అంశమే ఏంటండి కార్యక్రమేత అభ్యాసం అన్నమాట. ఇది బిహైండ్ ద స్టోరీ దానికి సంబంధించి. అటువంటి సందర్భంలో తన మిత్రుడు ఆయన చెప్తాడు, నువ్వు ఎవరికి ఆలోచన ఎలా ఉంది కదా, ఒక పని చేయి, 1926వ సంవత్సరంలో, ఎప్పుడండి 1926వ సంవత్సరంలో ఓహియో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ప్రెస్సీ అనేటటువంటి వ్యక్తి మొదటిసారిగా బోధనా యంత్రాలను కనిపెట్టాడు. యంత్రాలండి బోధనా యంత్రాలను కనిపెట్టాడు. ఆ బోధన యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ బోధన యంత్రాలు ఒకసారి చూస్తే నీకు ఏమైనా ఐడియా వస్తుందేమో ఒక్కసారి చూడని చెప్పేసి తన యొక్క మిత్రుడు సలహా ఇస్తాడు.
1926లో ప్రెస్సీ రూపొందించిన బోధనా యంత్రాలను అబ్జర్వ్ చేయగా ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి లోపాన్ని కనిపెడతాడు స్కిన్నర్. అదేమిటి అంటే, బోధనా యంత్రం అనేటటువంటిది నేర్చుకున్న పాఠాన్ని పదే 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 నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడదు అనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఏం చెప్పండి ఒకసారి. బోధన యంత్రం అనేటటువంటి నేర్చుకున్న విషయాన్ని పదే పదే నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం అనేది లేదు అనే విషయాన్ని గమనించి ఈ తప్పును మనం సరిదిద్దాలి అని చెప్పి వెంటనే ఆ బోధన యంత్రాలను రూపురేఖలు మార్చి సరికొత్త అంశంగా ప్రతిపాదించిన తర్వాత ఏర్పడినదే ఏంటమ్మా కార్యక్రమం అభ్యాసం. అందుకని బోధన యంత్రాలను మాడిఫై చేయగా ఏర్పడినటువంటి అంశంగా మనం ఏం చెప్తామండి, కార్యక్రమేత అభ్యాసం చెప్తాం. బోధన యంత్రాలకి కార్యక్రమేత అభ్యాసానికి ముఖ్యమైన తేడా ఏంటి అంటే, బోధన యంత్రాలు నేర్చుకున్న విషయాన్ని పదే పదే నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. కార్యక్రమేత అభ్యాసం అనేటటువంటి నేర్చుకునే అంశంతో పాటు సరికొత్త అంశాన్ని కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే కార్యక్రమేత అభ్యాసంగా చెప్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక్కసారి జాగ్రత్త చూడండి. మనకి ఒక 10 సంవత్సరాల కిందట సినిమాలకు పాటల క్యాసెట్లు వచ్చేవి. గుర్తున్నాయేమో మీకు? సినిమా పాటల క్యాసెట్లు మార్చారు. గ్యాంగ్ లీడర్ అనేటటువంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఆ రోజుల్లో దానిలో 6 పాటలు ఉంటాయి. ఒక క్యాసెట్ లోని 6 పాటలోని ఒకవైపు 3 పాటలు, మరొక వైపు 3 పాటలు ఉంటాయి. ఎన్నిసార్లు వేసినా అదొద్దమా ఆ 6 పాటలనే మనం వినగలం, కానీ కొత్త పాటలు మనము వినలేము. అలా కాకుండా ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి అద్భుత స్పీకర్ దగ్గరికి వెళ్ళి రెయిన్ సాంగ్స్ అని కొట్టండి. రెయిన్ సాంగ్స్ అని కొట్టిన వెంటనే ఎలాంటి పాటలు వస్తాయంటే, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే నిజంగా ఇప్పుడు చినుకులు కూడా పడుతున్నాయి. అలాగా నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు పాడుకున్నంత ఆ పాట దగ్గర నుండి లేటెస్ట్ పాట ఎన్నాళ్ళ గుర్తొచ్చానే వాన అనేటటువంటి పాట వరకు, వాన వాన జడి వాన అనేటటువంటి పాట వరకు, ఇలా వాన పాటలు నీకు కావలసిన పాటతో పాటు మిగతా పాటలు అనేవి ఒక 100-150 వాన పాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఇదే కార్యక్రమేత అభ్యాసం. బోధనా యంత్రము అనేటటువంటిది నేర్చుకున్న విషయాన్ని పదే పదే నేర్చుకోవడానికి ఉపయోగపడితే, కార్యక్రమేత అభ్యాసం అనేది మషరు నేర్చుకున్న విషయంతో పాటు సరికొత్త విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే విషయంగా మనకి తయారు చేసిన వ్యక్తి ఎవరండి? స్కిన్నర్. ఎవరండి? స్కిన్నర్. అందుకని బోధన యంత్రాలను మొదటగా ప్రతిపాదించింది ఎవరండి? ప్రెస్సీ. ఈ బోధన యంత్రాలను అభివృద్ధి పరిచినది ఎవరు అంటే స్కిన్నర్ అని చెప్పాలి. బోధన యంత్రాలు మొదటిసారిగా ప్రతిపాదించినది ప్రెస్సీ అయితే వాటిని అభివృద్ధి పరిచింది ఎవరండి? స్కిన్నర్ అని చెప్తాను అనమాట. క్లారిటీ వచ్చిందమ్మా? బోధన యంత్రాలను మార్పులు చేర్పులు చేయగా ఏర్పడినటువంటి నూతన అంశమే ఏంటది? కార్యక్రమేత అభ్యాసం అని చెప్తాను అనమాట. క్లియర్? బాగా అర్థమైందండి? ఓకే. ఇది ఈ కార్యక్రమేత అభ్యాసం యొక్క అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా వచ్చిందో చెప్పను. దీని యొక్క అర్థం ఏంటంటే, ఉపాధ్యాయుని సహాయం లేకుండా విద్యార్థి స్వయంగా విషయాలను అభ్యసించేటటువంటి పద్ధతిని మనము కార్యక్రమేత అభ్యాసం అని పిలుస్తాం. చెప్పండి ఒకసారి. ఉపాధ్యాయుని సహాయం లేకుండా విద్యార్థి స్వయంగా విషయాలను నేర్చుకునేటటువంటి పద్ధతిని మనం ఏం పిలుస్తామండి? కార్యక్రమేత అభ్యాసనము అని పిలుస్తాము. ఇది ఎలా జరుగుతుంది? దాని యొక్క అర్థం ఏంటి? ఉపాధ్యాయుడి యొక్క సహాయం ఎందుకు ఉండదు? తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎక్కువగా ఎందుకు ఉండదు అనే విషయాన్ని ఒకటి మనం చర్చించుకుందాం. ఓకేనమ్మా? దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉపాధ్యాయుడు బోధించేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోమన్నాడు. ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశం తీసుకోమన్నాడు. దీనిని అర్థవంతమైన భాగాలుగా విభజించుకున్నాడు. ఎన్ని భాగాలు వచ్చాయి? 4 భాగాలు వచ్చాయి. వీటిని మనం అర్థవంతమైన భాగాలు పిలుస్తాం. వీటిని బోధనా చట్రాల్లో అమర్చాలి. ఏ చట్రాలండి? బోధనా చట్రాలను పిలుస్తాం. దీన్నే ఫ్రేమ్స్ అని పిలుస్తాం. ఏం పిలుస్తాం? ఫ్రేమ్స్. దీన్ని 1, 2, 3, 4 అంటాం. దీనిలోని ఒక్కొక్క అంశాన్ని కూడా ఈ చట్రంలో పొందుపరచాలి. పైనేమోని విషయము ఉంటుంది, కిందనేమోని ప్రశ్నలు ఉంటాయి. పైనేమోని విషయం ఉంటుంది, కిందనేమోటేమో ప్రశ్నలు ఉంటాయి. పైన విషయము, కిందన ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రతి పిల్లవాడు కూడా, తరగతి గదిలో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా ఆ పైన ఉన్న చట్రంలో విషయాన్ని నేర్చుకొని కిందన ఉన్నటువంటి చట్రంలోకి వచ్చి ఆ విషయానికి సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటంటే, ఆ ఫ్రేమ్స్ సెట్ చేయడం వరకే. విద్యార్థి స్వయంగా బోధించుకోవాలి, విద్యార్థి స్వయంగా అభ్యాసం చేయాలి,
విద్యార్థి స్వయంగా మూల్యాంకనం చేయాలి, విద్యార్థి స్వయంగా పరిపుష్టిని అందించుకోవాలి, విద్యార్థి స్వయంగా పునర్బలాన్ని కూడా అందించుకోవాలి. అందుకని దీన్ని ఏం చెప్తాము అంటే, చెప్పండి ఒకసారి, స్వీయ బోధన, స్వీయ అభ్యసనం, స్వీయ మూల్యాంకనం, స్వీయ పరిపుష్టి, స్వీయ పునర్బలనం. చెప్పండి ఒకసారి, స్వీయ బోధన, స్వీయ అభ్యసనం, స్వీయ మూల్యాంకనం, స్వీయ పరిపుష్టి, స్వీయ పునర్బలనం. ఇలాగా ఈ అంశాలన్నింటినీ ఉపయోగించుకొని విద్యార్థి ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి. విద్యార్థి స్వయంగా బోధించుకున్నాడు కాబట్టి స్వీయ బోధన, విద్యార్థి స్వయంగా నేర్చుకుంటున్నాడు కాబట్టి స్వీయ అభ్యాసం, విద్యార్థి స్వయంగా నేను గత ఫ్రేమ్లో ఏమి నేర్చుకున్నాను లేదా చట్టంలో ఏమి నేర్చుకున్నాను ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నాడు కాబట్టి స్వీయ మూల్యాంకనము. అలాగే తను ఒక్కసారిగా గతంలో నేర్చుకున్న గుర్తు తెచ్చుకుంటున్నాడు కాబట్టి స్వీయ పరిపుష్టి. నెక్స్ట్ స్వీయ పునర్బలం. స్వీయ పునర్బలం ఎలా వస్తుంది అంటే, చూడమా, పైన విషయం నేర్చుకొని కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చాలా వేగంగా చెప్పేసాడు అనుకోండి, వెంటనే బీప్ సౌండ్ వస్తుంది అక్కడ స్పీకర్స్ నుంచి. అది ఎలా తెలుసా? ఎక్స్ప్లెయిన్ మై డియర్ బాయ్ అనేటటువంటి బీప్ సౌండ్ వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానము కరెక్ట్ గా చెప్పి కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, వెరీ గుడ్ మై డియర్ బాయ్ అని వస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ సమయం తీసుకొని కరెక్ట్ గా చెప్పాడు అనుకోండి, గుడ్ మై డియర్ బాయ్ అని వస్తుంది. సమయం తక్కువగా ఉంటే ఎక్సలెంట్ మై డియర్ బాయ్, ఇంకా కొద్దిగా సమయం ఎక్కువ అయితే వెరీ గుడ్ మై, ఇంకా ఎక్కువ సమయం అయితే గుడ్ మై డియర్ బాయ్. ఒకవేళ తప్పు చెప్పినట్లయితే వన్స్ అగైన్ చెక్ మై డియర్ బాయ్, ఏంటమ్మా, వన్స్ అగైన్ చెక్ మై డియర్ బాయ్ అనేటటువంటి బీప్ సౌండ్ వస్తుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా, తరగతి గదిలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా విషయాన్ని స్వయంగా నేర్చుకుంటూ, తను తానుగా బోధించుకుంటూ, తనకు తానుగా మూల్యాంకనం చేసుకుంటూ, తనకు తానుగా పరిపుష్టిని పొందుతూ, తనకు తానుగా అదనపు పునర్బలాన్ని పొందుతూ నేర్చుకుంటాడు. కాబట్టి దీనిని మనం కార్యక్రమిత అభ్యాసం అని పిలుస్తాము. విద్యారంగంలో ఈరోజు అమెరికా, రష్యా, చైనా, జపాన్ వంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో విద్యారంగంలో వాడుతున్నటువంటి అంశం ఏమిటి అంటే కార్యక్రమిత అభ్యసనం. మనకి కార్యక్రమిత అభ్యసనాన్ని విద్యారంగంలో ఎక్కడ వాడుతున్నారు అంటే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన వరకు వాడుతున్నారు తప్ప, ఆన్లైన్ పాఠాలు ఎక్కడో తప్ప రేరుగా వాడుతున్నారు తప్ప రెగ్యులర్గా అయితే వాడట్లేదు. అదవుతుంది. మనకంతా కూడా ప్రత్యక్ష పాఠాలే, మనకు అన్ని కూడా ప్రత్యక్ష పాఠాలే చెప్తాం. దీనిని ఎక్కువగా మన దేశంలో పెద్దగా వాడట్లేదు. కార్యక్రమిత అభ్యాసంలో తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి. ఇందులోని ప్రతి విద్యార్థి కూడా మనకి పాల్గొనడం జరుగుతుంది. తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి, 30 మంది విద్యార్థులలో ప్రతి విద్యార్థి కూడా ప్రతి విషయాన్ని సొంతంగా నేర్చుకుంటాడు. మన విద్యా వ్యవస్థకి అమెరికా విద్యా వ్యవస్థకి ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే, మన విద్యా వ్యవస్థలోని సగటు విద్యార్థులు, సగటు కంటే ఎక్కువ విద్యార్థులు, సగటు కంటే తక్కువ విద్యార్థులు 3 రకాలుగా వేరు చేస్తాం. కారణం ఏంటంటే వారి యొక్క ప్రజ్ఞాలబ్ధుల ఆధారంగా, వారికి వచ్చే మార్కుల ఆధారంగా. కానీ అమెరికా విద్యా వ్యవస్థలో అలాంటిది ఏమీ ఉండదు. మరి ఏముంటుంది మాస్టారు ఒకసారి చూడండి. ప్రతి పిల్లవాడు కూడా, అంటే దాని అర్థము తెలివైన పిల్లవాడుగా పిలవబడినటువంటి పిల్లవాడు ఏదైతే విషయాన్ని నేర్చుకున్నాడో, తెలివి తక్కువ పిల్లవాడు అనబడే పిల్లవాడు కూడా అదే విషయాన్ని స్వయంగా నేర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనకి ఆత్మవిశ్వాసం పిల్లలలో లోపిస్తుంది, కానీ అక్కడ ఆత్మవిశ్వాసం పిల్లలలో పెంపొందించబడుతుంది. అదవుతుందా? అందుకని మన విద్యా వ్యవస్థలో, భారతదేశ విద్యా వ్యవస్థలో తరగతి గదిలోని 30 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలు మాత్రమే విజయం సాధించగలుగుతున్నారు. అమెరికాలోని తరగతి గదిలో ఉన్న 30 మంది పిల్లల్లో 30 మంది కూడా చాలా అత్యద్భుతంగా విజయం సాధించగలుగుతున్నారు. చూడండి, మనకి కార్పొరేట్ కాలేజీలు ఉంటాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి. ఆ కార్పొరేట్ కాలేజీలోని ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్, డి సిరీస్ అని చెబుతూ ఉంటాడు. మరి నాది ఏరా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. నాది జెడ్ సిరీస్ రా అని చెప్పి ఆ పిల్లోడు చెప్పుకుంటూ ఉంటాడు. ఆ జెడ్ సిరీస్ వాడిని చూస్తూ ఉంటే ఏ సిరీస్ వాడికి ఎంత అదొకం లేదమ్మా, చాలా చాలా అలాగా ఏముంటుందని చులకన భావన కలుగుతూ ఉంటుంది. అలాగే ఆ జెడ్ సిరీస్ వాడిని ఏ సిరీస్ వాడిని చూసారనుకోండి, అది అమ్మ రకరకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా తప్పు. కాబట్టి తరగతి గదిలో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తే. ప్రతి పిల్లవాడిలో అంతులేని సామర్థ్యాలు ఉంటాయి, వాటిని ఉపయోగించుకునే విధానంగా చేయాలి అని చెప్పేసి రూపొందించబడిన చాలా గొప్పదైన అంశం ఏంటమ్మా కార్యక్రమిత అభ్యాసం. పిల్లలందరూ సమానమే అనే భావన తీసుకొచ్చిన ఏకైక అంశం ఏంటండి కార్యక్రమిత అభ్యాసనము. అదొక నువ్వు తెలివైన వాడివి, నువ్వు తెలివి తక్కువ వాడివి అనేటువంటి భావన దేనిలో ఉండదు అంటే దేనిలో ఉండదండి కార్యక్రమిత అభ్యాసనంలో ఉండదు అని చెప్తాం. క్లారిటీ వచ్చిందండి.
ఇదమ్మా దీనికి సంబంధించిన విషయం. మరి దీనిలోని తర్వాత ఏం జరుగుతుంది మాస్టారు? దీన్ని 5 సూత్రాలుగా చెప్పాడు స్కిన్నర్. ఎన్ని సూత్రాలు అండి? 5 సూత్రాలుగా చెప్పాడు. ఆ 5 సూత్రాలు ఏంటనేది ఒక్కసారి ఇక్కడ నోట్ చేస్తాను చూడమ్మా. 5 సూత్రాలు. ఒకటోది చిన్ని సోపానాల సూత్రము. చెప్పండి ఒకసారి. చిన్ని సోపానాల సూత్రము. నెక్స్ట్ రెండవది చురుకైన ప్రతిస్పందన సూత్రం. రెండోది ఏంటమ్మా? చురుకైన ప్రతిస్పందన సూత్రము. నెక్స్ట్ మూడవది తక్షణ పునర్భరణ సూత్రం. మూడవది ఏంటి? తక్షణ పునర్భరణ సూత్రము. నెక్స్ట్ నాలుగవది స్వీయ గమన సూత్రం. నాలుగవది ఏంటమ్మా? స్వీయ గమన సూత్రము. ఐదవది స్వీయ మూల్యాంకన సూత్రం. అది ఏంటి అనేది ఒకసారి చూడండి. ఈ సూత్రాలు ఇవి మీకు కొత్త కాదు, ఆల్రెడీ మీకు తెలుసుకున్నవే. మొదటి సూత్రము చిన్ని సోపానాల సూత్రం. ఇదిగో విషయాన్ని అర్థవంతమైన భాగాలుగా చిన్న భాగాలుగా విభజించాలి అని తెలిపేస్తున్న సూత్రమే చిన్ని సోపానాల సూత్రం. విద్యార్థి స్వయంగా చురుకుగా పాల్గొంటూ ప్రతిస్పందిస్తాడు కాబట్టి దీన్ని ఏం చెప్తామని? చురుకైన ప్రతిస్పందన సూత్రం. పునర్భరణం వెంటనే వస్తుందా, సమయం తీసుకొని వస్తుందా? వెంటనే వస్తుంది కాబట్టి దాన్ని తక్షణ పునర్భరణ సూత్రం పిలుస్తాం. ఏంటండి? తక్షణ పునర్భరణ సూత్రం పిలుస్తాం. విద్యార్థి ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి స్వీయ గమన సూత్రం. విద్యార్థి మూల్యాంకనం చేసుకుంటున్నాడు కాబట్టి స్వీయ మూల్యాంకన సూత్రం అని పిలుస్తాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిరుత అనే పదం ఎలా ఉందో మనకి చిచ్చుత అనే పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చి అంటే చిన్న సోపానాల సూత్రం, చు అంటే చురుకైన ప్రతిస్పందన సూత్రం, తా అంటే తక్షణ పునర్భరణ సూత్రం. ఇంకా మిగిలిన రెండు స్వీయ గమన స్వీయ మూల్యాంకన సూత్రం అని చెప్తాం. ఓకేనండి. ఇదమ్మా దీనికి సంబంధించినటువంటి విషయం. ఒక్కసారి జాగ్రత్త చూడండి. మీకు 5 అంశాలు నేను 2 సార్లు చెప్పాను. ఒకసారి చేపెట్టండి. స్వీయ బోధన, స్వీయ అభ్యసనం, స్వీయ మూల్యాంకనం, స్వీయ పరిపుష్టి, స్వీయ పునర్భరణం. చెప్పండి ఒకసారి. స్వీయ బోధన, స్వీయ అభ్యసనం, స్వీయ మూల్యాంకనం, స్వీయ పరిపుష్టి, స్వీయ పునర్భరణం. ఏ అంశాలు ఉన్నాయి? కార్యక్రమిక అభ్యసనం. ఇందులో ఎన్ని సూత్రాలు? 5 సూత్రాలు. చెప్పండి. చిన్ని సోపానాల సూత్రము, చురుకైన ప్రతిస్పందన సూత్రము, తక్షణ పునర్భరణ సూత్రము, స్వీయ గమన సూత్రము, స్వీయ మూల్యాంకన సూత్రము అని చెప్పి ఎన్ని సూత్రాలు అండి? 5 సూత్రాలుగా చెప్తామన్నమాట. క్లారిటీ వచ్చిందండి. ఇది ప్రోగ్రామ్ లెర్నింగ్. ఇదంతా మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చేయడము ద్వారా అభ్యసనము. దీన్ని ఇంగ్లీష్ లో ఏం చెప్తామండి? లెర్నింగ్ బై డూయింగ్. ఏంటది? లెర్నింగ్ బై డూయింగ్ అనేటటువంటి విషయ అభ్యసనం దేనిలో అంతర్భాగంగా ఉంది అంటే కార్యక్రమిత అభ్యసనంలో అంతర్భాగంగా ఉంది అని చెప్తామన్నమాట. లెర్నింగ్ బై డూయింగ్ అర్థమవుతుందమ్మా. చేయడం ద్వారా అభ్యసనం అనేటటువంటిది చాలా ముఖ్యంగా కార్యక్రమిత అభ్యసనం ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ కి సంబంధించిన సమాచారం. క్లియర్? అయితే దీని మీద గత డిఎస్సీలలో అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బోధన యంత్రాలను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? బోధన యంత్రాలను మొదటిసారిగా అభివృద్ధి పరిచిన వ్యక్తి ఎవరు? స్కిన్నర్. బోధన యంత్రానికి కార్యక్రమిత అభ్యాసానికి ముఖ్యమైన తేడా ఏంటది? తేడా బోధన యంత్రాలు నేర్చుకున్న విషయాన్ని పదే నేర్చుకోవడానికి ఉపయోగపడితే కార్యక్రమిత అభ్యాసం అనేది కొత్త అంశాలు కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే సూత్రాల సంఖ్య 5. మొదటి సూత్రం చిన్న సూత్రం, రెండో సూత్రం చురుకైన ప్రతిస్పందన, మూడో సూత్రం తక్షణ పునర్భరణ, నాలుగో సూత్రం స్వీయ గమన, 5వ సూత్రం స్వీయ మూల్యాంకన సూత్రం అని చెప్తానమాట. క్లారిటీ వచ్చిందను. ఇది దీనికి సంబంధించిన విషయం. వీటి మీద గతంలో టెట్లో మరియు డిఎస్సీలో కూడా ప్రశ్నలు రావడం జరిగింది. విద్యారంగంలో ఈ పునర్భరణ నియమాలు మరియు కార్యక్రమిత అభ్యాసం రెండు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ రోజు మీరు ఆన్లైన్ లో పరీక్ష రాస్తున్నారు అంటే దానికి గల కారణమైన అంశం ఏంటంటే కార్యక్రమిత అభ్యాసం. మీకు ఏదే అంశమో ఏదైనా డౌట్ వచ్చింది, అది గూగుల్ అడుగుతున్నా లేదంటే యూట్యూబ్ లో చెక్ చేస్తున్నా, దానికి గల కారణమైన అంశం కూడా ఏంటంటే ప్రోగ్రామర్ లెర్నింగ్ కార్యక్రమిత అభ్యాసం. ఒక మాటలో చెప్పాలంటే కంప్యూటర్లు కానీ వీడియో గేములు కానీ, ఏమండి కంప్యూటర్లు కానీ వీడియో గేములు కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ అంతా కూడా దేని ఆధారంగా వచ్చింది అంటే కార్యక్రమిత అభ్యాసం ఆధారంగానే వచ్చింది అని చెప్తానమాట. ఓకేనమ్మా. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. క్లియర్? వెరీ గుడ్. ఇక్కడతో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయింది.